తను ఇంప్లిమెంట్ చేసింది మిగతా వాళ్ళందరికీ మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పేసి ఇప్పటిదాకా గోపాల్ రెడ్డి గారు మనతో మాట్లాడినప్పుడు అదే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తక్కువ మంది పిల్లల్ని కన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా అట్లా ప్రోత్సహించడం, ఎక్కువ మంది కనుక ప్రోత్సహించడం ఏంటి అని చెప్పేసి అని అన్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఒకళ్ళే బాబు కదా. మనం అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఆఖరికి అమరావతినే ఒక ఇది చేస్తున్నారు, తప్పు పడుతున్నారు. ఒక రాష్ట్రం బాగు కోరే వాళ్ళకైతే మనం సమాధానం చెప్పచ్చు. ఒక రాష్ట్రం గురించి కానీ కనీసం ఏ విషయంలో ప్రభుత్వంతో ఒక ఈక్వల్ గా ఏది సమర్థించారు, ఏ ఒక్క విషయం సమర్థించారు మీరు చెప్పండి. రాష్ట్ర ప్రజలతో గాని రాష్ట్ర ప్రభుత్వంతో గాని ఏ విషయంలో కూడా ఆఖరికి అమరావతి అంటే నో. ప్రతి విషయం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే కూడా ఇది మేము తీసుకొచ్చాం, ఇది అవసరమా, మేము వస్తే పంపించేస్తామంటే ఏమి? అక్కడ వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నది ప్రభుత్వానికి కాదండి, ప్రజలను అర్థం చేసుకుంటారు. ప్రజలకి రావాల్సిన అభివృద్ధి, వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన ఉపాధిని అడ్డుకుంటున్నారనేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉండరు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం ఉండరు. కానీ కంపెనీలు, ఉపాధి ఏవైతే ఉంటాయో, డెవలప్మెంట్ అన్నది, అభివృద్ధి అన్నది వెళ్తూనే నడుస్తూనే ఉంటదండి. ఎవరు ఆపలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండట్లేదుగా, డెవలప్ చేశారు, వదిలేశారు. అది ఆటోమేటిక్ గా ముందుకు సాగుతూనే ఉంటది. వచ్చే ప్రభుత్వాలన్నీ దాన్ని కంటిన్యూ చేస్తుంటాయి. ఒక్క వైసీపీ వాళ్ళు తప్పితే, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పితే ఎవరు ఇలాగ చేసిన దాఖలాలు అయితే లేదు. మీరు గత కొన్నేళ్లుగా ఆఫ్టర్ స్వాతంత్రం తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కూడా, ఎన్ని కోపాలున్నా ఏదున్నా గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్లే కానీ ఎప్పుడు ఆపినదైతే లేదు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి మీరు వస్తే, మీరు ఇక్కడ కంపెనీ పెడితే మేము తరిమేస్తామంటే ఏమని అర్థం? ఆయనకి ఏం తెలుసు? ఆయనకు అల్లా దోచుకోవడం మాత్రమే తెలుసు, లేదా ఆయన కంపెనీలు పెట్టుకోవడం మాత్రమే తెలుసు. అది సూట్ కేస్ కంపెనీలు. ఆయనకల్లా బ్రెయిన్ లేదు. నిజంగా సరైన ఒక కంపెనీ పెట్టడం అనేది ఆయనకు తెలియదు. ఏదో సూట్ కేస్ కంపెనీలు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ అకౌంటెంట్లు వీళ్ళు చూసుకుంటారు కాబట్టి సరిపోతుంది. ఆయనకు ప్యాలెస్లు ఉన్నాయి, ఆయనకేం పోతుంది? కింద ఆయన తానా అంటే వీళ్ళు తన్నానంటారు. అరే ఒక్కరికన్నా ఉండదు మన రాష్ట్రం బాగుకోరాలని. ఈ ఒక్క విషయం నేనట్లా ప్రతి విషయంలో అడ్డుపట్టమే. గూగుల్ డేటా సెంటర్ వస్తే వద్దంటారు, శంకుస్థాపన చేయగానే మా జగన్ గారు చేశారంటారు. ఇంకొకటి ఏదో చేస్తారు, వద్దు అంటారు, మళ్ళీ ఆ శంకుస్థాపన జరగానే మళ్ళీ ఇది మేమే తెచ్చామంటారు. ఏంటండి ఇది? అసలు మాకు అర్థమే కాదు. అసలు నవ్వుకుంటున్నారు ప్రజల వయసుకు వాళ్ళ గురించి. సో మనం వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. గోపాల్ రెడ్డి గారు, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరికి విశ్వాసం ఉంది. ఒకవేళ నిజంగా అంటే వెనక్కి తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. ఆలోచించారు, సారీ చెప్పడానికి కూడా ఇది లేదు. కానీ ఏదో ఆలోచించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోనే ఆయన ప్రతిదిని ముందుకు తీసుకొస్తారండి. బిందు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గోపాల్ రెడ్డి గారు